హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే 15 రోజులు దాటిపోతుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్ హౌస్లోకి వెళ్ళగా అందులో ఇద్దరు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బేబక్ అవుట్ కాగా గత వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు. దీంతో శేఖర్ భాష ఎలిమినేషన్పై ఆడియన్స్ పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం కాకుండా కంటెస్టెంట్ల ఒపీనియన్ ద్వారా శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు నాగార్జున. తనకి బిడ్డ పుట్టడంతో హౌస్ నుంచి బయటకు పంపాలంటూ శేఖర్ భాష రిక్వెస్ట్ చేయడంతోనే ఎలిమినేట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. దీనిపై శేఖర్ భాష కూడా బయటకు వచ్చినాక క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా హౌస్ నుంచి మరో క్యాండిడేట్ కూడా ఇలా బయటకు రాబోతుండడంతో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత, ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఆమె మరెవరో కాదు, నటి ప్రేరణ. ఇక దీనికి కారణం ఏంటంటే ప్రేరణ భర్త అయిన శ్రీపద్ వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్నుమూశారు. దీంతో వారు ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మరి ఈ వార్త ప్రేరణకి బిగ్ బాస్ చెబుతాడా, చెప్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది, హౌస్లో ఉంటానంటుందా లేదా అనేది డౌటే. అయితే ఈ విషాద వార్తను ఒకవేళ ప్రేరణకి చెప్పినా అది ఆడియన్స్కి చూపించే అవకాశం లేదు. అందుకే కేవలం ప్రేరణకి మాత్రమే ఈ విషయం చెప్పే అవకాశం ఉంది. కానీ దాదాపు ఆమెను బయటకు పంపడం మాత్రం కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే శేఖర్ భాషను ఇలా పంపడం ద్వారా బిగ్ బాస్ ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు. అందులోనూ ఇప్పుడిప్పుడే హౌస్లో ప్రేరణ కూడా వాయిస్ రేస్ చేస్తుంది. మొన్న నామినేషన్లో నబీల్, విష్ణుప్రియతో డైలాగ్ వాక్ నడిచింది. అలాగే నిన్నటి ఎపిసోడ్లో మణికంఠతో కూడా ప్రేరణకి వాదన జరిగింది. ఇలా లేటెస్ట్గా వదిలిన ప్రోమోలో కూడా మణికంఠ, విష్ణుప్రియాలతో ప్రేరణ గొడవపడింది. ఇలా వర్కౌట్ అయ్యే విషయాలు జరిగేటప్పుడు బిగ్ బాస్ బయటికి పంపడం అసలు సాధ్యపడదు. మరి ఈ వారం ప్రేరణని బయటకు పంపాలా వద్దా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.